హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ టు స్టమక్ ఛానల్ అండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసామండి పూరీలోకి. రెగ్యులర్గా మనం ఆలు కుర్మాతో తింటాం కదా, సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మష్రూమ్ కర్రీ అని ట్రై చేసామండి. సో చాలా బాగా వచ్చింది, అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది యాక్చువల్లీ చాలామందికి తెలుస్తుంది, బట్ నేను ఎలా చేశాను అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక పాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. సో ఇక్కడ 6 ఇలాచి, 6 లవంగాలు, 6 మిరియాలు, ఒక 3 చిన్న దాల్చిన చెక్క వేసి ఫస్ట్ ఫ్రై చేశానండి. సో మీన్ వైల్ ఇప్పుడు ఏం చేశానంటే 4 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద సైజే. తర్వాత 2 టొమాటోస్, ఒక 4 మిర్చిని కట్ చేసుకొని ఉంచుకున్నానండి. సో ఏవైతే మనం ఇప్పుడు వేసామో అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయలని వేసిన తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్లోకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో టమాటాలను కూడా వేసేసానండి. టొమాటోస్ని వేసేసి కొంచెం మూత పెట్టి బాగా వేపాను అనమాట. సో వేపిన తర్వాత నేను ఒక అరగంట ముందు నానబెట్టానండి, ఒక 20 వరకు జీడిపప్పుల్ని. సో అవి నానబెట్టిన వాటిని ఇందులో వేసేసాను అనమాట. సో ఏవైతే ఆనియన్స్ టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయో అప్పుడు ఆ తర్వాత నేను ఏం చేశానంటే జీడిపప్పును వేసాను. సో జీడిపప్పును వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 కప్ వరకు ఒక కర్డ్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ 1/2 కప్ కర్డ్ని జీడిపప్పు అనేది వేసిన తర్వాత వేసాను అనమాట. సో కొంచెం అలా కలిపేసి దాని ఫ్లేవర్ దానికి పట్టేంత వరకు తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసి కర్డ్ వేసాను అనమాట. కొంచెం వేడిగా ఉందన్నప్పుడు వేసాను, ఎందుకంటే కొంచెం త్వరగా చల్లారుతుంది అని. సో అలాగే వేసేసి ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక సపరేట్గా ఉంచుకున్నాను అనమాట. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టచ్చు కదా అని. దీని తర్వాత ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ గీ వేసి మష్రూమ్స్ని కుక్ చేశానండి. సో కుక్ చేయడం వల్ల 50% వరకు మాత్రమే కుక్ చేశాను. ఎందుకు కుక్ చేశానంటే లాస్ట్లో వేయడం వల్ల కొంచెం మనకి కాస్త సన్నట్టుగా కొంచెం అనిపిస్తుంది. సో అలా అవ్వకూడదు, సాఫ్ట్గా రావాలి అని నేను కుక్ చేశాను. లేదంటే మీరు లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కుక్ అయ్యే లోపు నేను పేస్ట్ని ప్రిపేర్ చేశానండి, ఏవైతే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశానో వాటితో. సో తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ని సపరేట్ చేసేసి వాటర్ని సపరేట్ చేశాను, మష్రూమ్ వాటర్ని. తర్వాత ఒక 1 ఆనియన్ తీసుకున్నాను, అది చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసేసి గ్రీన్ చిల్లీ మిరపకాయలను కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. సో నేను ఇది కొంచెం బాగానే ఎక్కువ మీకు అనిపిస్తుంది కదా కలిపినట్టు, కానీ ఇది వీడియో కొంచెం ఫాస్ట్ చేశానండి, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. సో అడుగు పట్టేస్తుందేమో అని కొంచెం ఎక్కువగానే కలిపాను అనమాట. సో కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం వేగింది, పచ్చివాసన రావట్లేదు, కొంచెం మంచి అరోమా వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ చిల్లీ వేసుకోవాలి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్వాలేదు, లేదు రెడ్ చిల్లీ అయినా పర్వాలేదు. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అనమాట. వేసిన తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను. సాల్ట్ ఎప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసుకుంటే బెటర్, తర్వాత మనకి సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోతే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందని. సో వేసేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఏం చేశానంటే ఏదైతే ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నానో అది కూడా వేసేసి బాగా కలిపాను అనమాట. సో ఇది కొంచెం కలిపిన తర్వాత కొంచెం ఏదైతే మనం మష్రూమ్ వాటర్ ఉంది కదండి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత మష్రూమ్ వాటర్తో పాటు ఇంకొక 1 కప్పు నార్మల్ వాటర్ కూడా వేసానండి. కొంచెం వేసి కొంచెం బాగా బాయిల్ అయ్యి మనకి ఇలా వస్తున్న పైకి బుక్కుతుంది కదా, సో అలా వచ్చేంత వరకు నేను కొంచెం సిమ్లో పెట్టి దాన్ని కుక్ చేశాను అనమాట బాగా. సో కుక్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేశాను. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏవైతే 50% మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నామో అవి వేసిన తర్వాత ఇది నేను ఒక 20 మినిట్స్ వరకు మళ్ళీ ఇందులో కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో దానికోసమని నేను ఒక 20 మినిట్స్ వరకు మరి అలాగే కుక్ చేశాను. బాగా కుక్ చేసి కొంచెం పైకి వచ్చేంత వరకు కుక్ చేశాను అనమాట. ఇది ఎలా ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుంది ఫైనల్ స్టేజ్కి వచ్చింది అని అంటే మనం ఏదైతే యాడ్ చేసామో గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ అది పైన ఒక
చిన్న లేయర్లో ఫామ్ అవుతుందండి అది అంటే కొంచెం ఆయిలీగా, అప్పుడు మనకు అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పక్కన పూరి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ పూరితో దీన్ని సర్వ్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. హోటల్లో చేసే స్టైల్గా వచ్చింది. ఇంతకు ముందు కూడా నేను ప్రిపేర్ చేశాను, అప్పుడు ధనియాలు వేసాను, కొంచెం టేస్ట్ బాగాలేదు. ఈసారి చాలా బాగుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారని చెప్తున్నానండి.